హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మన ఛానల్ని 50 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. దాని సందర్భంగా ఈ చిన్న స్వీట్ చేశాను. చూడండి, నచ్చితే ట్రై చేయండి. నేను ఛానల్ డిస్క్రిప్షన్లో ఎప్పుడూ పెడుతుంటాను. ట్రై ఇట్, మేక్ ఇట్ అండ్ టేస్ట్ ఇట్. చాలా టేస్టీగా ఉంది. ఒక్కసారి ట్రై చేయండి. జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలండి దీనికి. మిల్క్ పౌడరు, కొబ్బరి పొడి అండ్ షుగర్. ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే మనకి సూపర్ యమ్మీ స్వీట్ రెడీ అయిపోతుంది. మనకు స్వీట్ హౌస్లో దొరికే స్వీట్ ఉంటుంది కదా, పాలకోవా కంటే అంతకంటే కూడా ఇంకా బాగుంటుంది. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఓన్లీ 3 చెప్పాను కదా. ఆ 3తోనే మనం స్వీట్ చేసేసుకుంటాము. జస్ట్ మెజర్మెంట్స్ మాత్రం కరెక్ట్గా నోటిఫై చేసుకోవాలి. ఎందుకంటే మెజర్మెంట్స్ కొంచెం అటు ఇటు అయినా కూడా మనకు స్వీట్ కరెక్ట్గా రాదు. అయితే గట్టిగా అయినా వస్తుంది, లేదంటే లూజ్గా అయినా వస్తుంది. సో అందుకోసం కరెక్ట్ మెజర్మెంట్స్తో చేసుకోండి. నేను చూపించే గరిట చూస్తున్నారు కదా, అదే గరిట కొలతతో అన్నీ చేశాను. ఒక గరిట పాల పౌడరు అండ్ అదే గరిటతో కొబ్బరి పొడి, ఇవి 2 సమానం తీసుకోవాలి. కొబ్బరి పొడి అంటే మనం ఇంట్లో కుడకలు ఉంటాయి కదా, దానితో చేసింది కాదు. మనకు కిరాణా షాప్లలో సపరేట్గా అమ్ముతారు, ఆ కొబ్బరి పొడియే కావాలి. అండ్ ఇక్కడ తీసుకున్న గరిటకి 3/4 కప్ షుగర్ పౌడరు, 2 ఇలాచీ కలిపేసి వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకున్న దాంట్లోనే ఈ కొబ్బరి పొడి, పాల పౌడరు, షుగరు, ఇలాచీ పౌడర్ ఇవన్నీ మిక్స్ చేసేసుకోవాలి పాలు హెల్ప్తో. అది కూడా కొద్దిగా యూజ్ చేసుకొని చేసుకోవాలి. పాలు కానీ అవసరం లేదు. జస్ట్ 2-3 డ్రాప్స్ మిల్క్ అయితే సరిపోతుంది. అలా మిక్స్ చేసుకున్న దానికి కొంచెం నెయ్యి కోట్ చేసేసి పక్కకు పెట్టుకోవాలి. అలా పక్కకు పెట్టుకున్న దాంట్లోనే మరి గట్టిగానే కలిపేసుకోవాలి. మనం చపాతీ పిండి ఎలా ఉంటుందో అంతకంటే కూడా ఇంకా గట్టిగా కలుపుకోవాలి. ఎందుకంటే అందులో మనం షుగర్ పౌడర్ వేస్తాం కాబట్టి అది మెల్ట్ అయిపోయిన తర్వాత కొంచెం జ్యూసీగా కొంచెం రసంలాగా బయటికి వచ్చే ఛాన్స్ ఉంది. అందుకోసం ఎక్కువగా మనము లూజ్గా కలుపుకోవద్దు. కొంచెం గట్టిగా కలిపేసుకొని ఒక 2 పార్ట్స్ చేసుకోవాలి. ఒక పార్ట్లో కొద్దిగా ఎక్కువగా ఉండాలి మనం తయారు చేసుకున్న మిక్చర్ అంతా. ఇంకొకటేమో కొంచెం తక్కువ చేసుకొని ఆ తక్కువ చేసుకున్నదంతా వైట్ పార్ట్ కింద పక్కకు పెట్టేసుకొని ఎక్కువగా ఉన్న పార్ట్ మొత్తానికి కొంచెం మీకు ఇష్టం ఉన్న కలర్ వేసుకోవచ్చు. అది ఆప్షనల్, మీ ఇష్టం. నచ్చితే వాడొచ్చు ఈ స్టైల్లో, లేదు నచ్చలేదు అంటే మీరు యాజ్ ఇట్ ఈజ్ చేసిన దాన్ని లడ్డూలాగా కట్టేసుకొని తినేసేయచ్చు. కాకపోతే ఎప్పుడు రొటీన్గా ఏం తింటాం, కొంచెం పిల్లలకి కూడా దానిపైన లుక్ ఇంప్రెషన్ పడాలి అంటే మంచి కలర్ కానీ టెక్స్చర్ కానీ ఉండాలి. కాబట్టి నేను ఇలా చేసి చూపిస్తున్నాను. ఒక పార్ట్కేమో ఆరెంజ్ కలర్ వేశాను, ఇంకొక పార్ట్ లోపల మనం స్టఫింగ్కి పెట్టుకునేది మాత్రం వైట్ అలాగే ఉంచాను. ఇవి చేసుకునేటప్పుడు మనకు పాలిథిన్ కవర్ చాలా అవసరం. ఎందుకంటే మనము రొట్టెల పీట మీదనో దేని మీద చేసినా కానీ అది అలా ఫోల్డ్ చేయలేము. అందుకోసం ఇలాంటి ఒక కవర్, నేను రోల్ చేస్తున్నట్లాంటి కవర్ కానీ లేదంటే బటర్ పేపర్ కానీ తీసుకొని దానిపైన కొంచెం గీ అప్లై చేసేసుకొని ఫస్ట్ తక్కువగా ఉన్న పార్ట్ని, కలర్ అప్లై చేసుకున్న పార్ట్ని మాత్రం మంచిగా స్క్వేర్ షేప్లో దాన్ని స్ప్రెడ్ చేసేసుకొని మధ్యలో స్టఫింగ్కి వైట్ కలర్ పెట్టేసుకొని మనం కవర్తోనే జాగ్రత్తగా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న దాన్ని ఎక్కడ లీకేజ్ అవ్వకుండా మంచిగా ప్రెస్ చేసేసుకొని దానిపైన షుగర్ కోట్ చేసేసుకొని మీకు ఇష్టమైతే డ్రై ఫ్రూట్స్, కాజు కానీ పిస్తా కానీ, నా దగ్గర బాదం ఉన్నాయి, బాదం మంచిగా గ్రేట్ చేసి దానిపైన వేసేసుకున్నాను. ఇలా పీసెస్ కట్ చేసుకొని దానిపైన ఇష్టం ఉన్న డ్రై ఫ్రూట్తో మనం డెకరేట్ చేసుకుంటే యాజ్ ఇట్ ఈజ్ మనకు స్వీట్ హౌస్లో దొరికే స్వీట్ లాగానే ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి. దీనికి మీకు గ్యాస్ అవసరం లేదు, ఎన్నో గంటలు టైము అవసరం లేదు. జస్ట్ మనం కూర్చున్న చోటే అన్నీ తీసేసుకొని వచ్చి జస్ట్ ఇలా కలిపేసుకొని పిల్లలకైతే మంచిగా లడ్డులాగా చుట్టేసి ఇచ్చేసేయచ్చు. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఇది డెడికేట్ చేస్తున్నాను వీడియో. అండ్ ఈ స్వీట్ కూడా మీ అందరి కోసమే. అందరి సపోర్ట్ లేకపోతే నేను కూడా ముందుకు వెళ్ళను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్.